కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మేమేం కాదనట్లేదు, మీరు కావాలంటే టీ బ్రేక్ లో స్పీకర్ గారిని కలవండి, ఏ ఫామ్ లో వస్తారో రండి. గవర్నమెంట్ ఈస్ రెడీ టు డిస్కస్. అన్నెసరీ ఇప్పుడు మేము చెప్పిందే జరగాలి, మీరు మొత్తం ఎజెండా పక్కకు పెట్టండి, మేము అన్నట్టే సభ జరగాలంటే సభలో మీరు 10-15 మంది కాదు కదా, 119 మంది సభ్యులు ఉన్నారు. సభా కార్యక్రమాలను ఈ రకంగా అడ్డుకోవడం కరెక్ట్ గా సార్. దయచేసి వారిని చైర్లో కూర్చోండి. ఇవాళ ముఖ్యంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద డిస్కషన్ ఉంది. అంత మంచిదా మీరు చర్చలో పాల్గొనడం ఇష్టం లేదా? ఇవాళ మీరే అడిగింది కదా, మీ ఎజెండాని ఇంక్లూడ్ చేసినాం కదా, కాంగ్రెస్ పార్టీ కోరుతనే కదా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అంటే మీరు దాని మీద మాట్లాడడానికి లేదు, మీ చరిత్ర అంతా బయటకు వస్తుంది, ముఖ్యమంత్రి గారు జరిగిన అవినీతి అంతా ఇప్పుతారేమని ఆందోళనతో బయటకు పోవాలనుకుంటున్నారు మీరు. యూ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ డబుల్ బెడ్రూమ్, యూ డోంట్ వాంట్ టు డిస్కస్. మీరు అడిగింది కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఇదేదో మొత్తం బయటకు వస్తుంది, మా అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయి, మేము బయటకు పోదాం ముందే అనేటువంటి ఆలోచనతో పోటీలకు వస్తున్నారా? ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కనబడుతుంది. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి మీ చైర్లో కూర్చోండి, మీరు ఈరోజు చర్చలో పాల్గొనండి, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అడుగుతున్న అంశం మీద ప్రభుత్వం మీకంటే పాజిటివ్ గా ఉంది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, మేము కట్టుబడి ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుకకు పోము. మీకు ఒకవేళ మాట్లాడాలంటే టీ బ్రేక్ లో రండి, రేపు తీసుకుందామా ఎల్లుండి తీసుకుందామా స్పీకర్ గారు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు ఏ అంశం అడిగితే ఆ అంశం మీద చర్చిస్తున్నారు. డిమానిటైజేషన్ మీద మాట్లాడదామంటే ఇవాళ హౌసింగ్ వ్యవసాయం మీద మాట్లాడదామంటే మాట్లాడింది ప్రభుత్వం, హౌసింగ్ మీద మాట్లాడతామంటే ఇలా చర్చలో పెట్టుకున్నాం. మీరు ఏ అంశం అడిగినా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. దీని మీద కూడా మాట్లాడదాం. మీరు స్పీకర్ గారిని టీ బ్రేక్ లో కలిసి ఏ ఫామ్లు ఇస్తారో ఇవ్వండి, తప్పకుండా ఒక డేట్ పెట్టుకుందాం, ఆ రోజు చర్చిద్దాం. లోతైనటువంటి చర్చ జరగాలి. ఏ పార్టీ ద్రోహం చేసింది, ఏ పార్టీ ఏం చేసిందో యావత్ రాష్ట్రానికి తెలవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. దయచేసి కూర్చోండి, మీరు కూర్చొని ఏ ఫామ్ లో వస్తారో రండి మాట్లాడదాం. సభను అడ్డుకోవద్దని మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటారంటే ఈ పేదల ఇండ్ల మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడడం ఇష్టం లేదు కనుకనే పోడియంలోకి వచ్చింది. పేదల ఇండ్ల మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడడం ఇష్టం లేదేమో, అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ సభను అడ్డుకుంటుందని ప్రజలు భావిస్తారు. నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశానికి 1-2 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా